నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 25-26 తేదీల్లో 2 రోజుల పాటు కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయి. చేరికల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. జీవీఎంసీ 33వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా. చిన్నశంకరంపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ ర్యాలీ రోడ్ షో. పార్లమెంట్ ఎన్నికలలో సమిష్టిగా పనిచేసే మెదక్ సీటును ప్రధాని మోదీకి కానుక ఇవ్వాలని పిలుపు. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్. వరపుల సుబ్బారావు సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల స్వభావాలు ఒక్కటేనని, నమ్మిన ప్రజలను నట్టెట్టా ముంచేస్తాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. నమ్ము అంటే నమ్మించి మోసం చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ ఎక్స్ప్రెస్ వే డైరీ ఫామ్ చౌరస్తా నుంచి పిల్లర్ నెంబర్ 105 వరకు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి భారీ రోడ్ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తే కేసీఆర్ మాత్రం ప్రజల్ని మోసం చేసి మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాజాగా బీజేపీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నో రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తుందని ఆయన విమర్శించారు. ఇక 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏనాడు ప్రగతి భవన్ వదిలి రాలేదని, ఇప్పుడు ప్రజల్ని నమ్మించి వంచేందుకు బస్సు యాత్రల పేరుతో ప్రజల్లోకి తిరుగుతున్నారని, పగటి వేషగాళ్లను చూసి మోసపోవద్దన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల బరిలో దించితే వారిని ఆశీర్వదించడానికి వేలాదిగా మా ఆడపిల్లలు, మా సోదరులు, మా మిత్రులందరూ ఇచ్చేసి ఎన్నికల ప్రచారంలో వేదిక మీద పెద్దలు మీరందరూ ఇచ్చేసినాక, మిమ్మల్ని చూసినాక నాకు 100% నమ్మకం, విశ్వాసం కలిగింది. కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను ఎగరేసి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంట్ పంపిస్తారనే నమ్మకం నాకు కలిగింది. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి 3 అంశాలను ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నా. మా మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి, సార్థం రాయాలి పేపర్లలో. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. వారిద్దరూ 10 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీ మీకు తెలుసు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మన డిసెంబర్ నాడు మీరందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని తిరిగి కోదండాన్ని వేలాడేసి కార్ఖానకు పంపించారు. అయ్యే కొడుకు చెప్తున్నారు కార్ఖానకు వెళ్ళి వాళ్ళు వాపసు వస్తారని. ఏఐసీసీ ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాల మేరకు చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత సిద్ధాంతం పట్ల నమ్మకం, అవగాహన ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. కమిటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డిలు ఉంటారు. 25-26 తేదీలలో రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు గాంధీ భవన్ లో చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్గాలు తెలిపారు. జాయినింగ్స్ మీద కూడా 119 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు
లేదా ఓడిపోయిన మన ఎమ్మెల్యే నాయకులు ఎవరికైనా కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ అది మర్చిపోవాలని ఏఐసిసి డైరెక్షన్ ఇచ్చారు. సపోజ్ నేనున్నా జగ్గారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు గెలిచిన, 2 సార్లు ఓడిపోయినా, మొన్న కూడా ఓటమి పాలైనా. ఇప్పుడు సపోజ్ నేనున్నానుకో, నా దగ్గర ఒక ముఖ్య నాయకులు 5 6 అండర్ గ్రౌండ్లో నాకు వ్యతిరేకంగా ఓట్ల మీద పనిచేసి ఓడడానికి 3000 5000 మీద పనిచేసారు. నా ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు కోపం ఉంటుంది, ఏమని ఉంటుంది, వీళ్ళందరితోనే నేను కొంత ఓడిపోయినా వీళ్ళని ఎట్లా తీసుకోవాలని కోపం ఉంటుంది. కానీ నాకున్న డైరెక్షన్ ఏంటంటే, జగ్గారెడ్డి నీకు కావచ్చు కానీ ఒక్క ఎలక్షన్తో రాజకీయాలు అయిపోవు కదా. కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇంకా 1000 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 2000 కాంగ్రెస్ పార్టీ ఉండాల్సింది కదా. కాబట్టి నీ ఒక్కని కాదు, ఇట్లా నీకు ఇబ్బంది ఉన్నా కొంత బాధ ఉన్నా నీ నియోజకవర్గం నీ దగ్గరికి ఈరోజు రేపు వచ్చి నీకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు వచ్చి నువ్వు కండువా కప్పాల్సిందే అని ఏఐసిసి డైరెక్షన్ ఇచ్చింది. ఇంకా ఏఐసిసి ఇచ్చిన తోపులం అయితే మేము కాదు. ఇది ఈ తెలంగాణలో అందరి నాయకులకు ఇస్తున్నటువంటి సమాచారం. జీవీఎంసీ 33వ వార్డు నీలమ్మ వేప చెట్టు రోడ్లో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. శ్రీ నీలమ్మ వేప చెట్టు అమ్మవారి ఆలయ చైర్మన్ బోరా శ్రీనివాస్ రెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ వార్డులో వెంకటేశ్వర స్వామి మెట్ట నివాసులకు శాశ్వత పరిష్కారం అందించామన్నారు. అలానే బోరా శ్రీనివాస్ తో పాటు మరో 2 బృందాలుగా ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. దక్షిణ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముస్లింస్ 100%కి 90% ఈరోజు ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా ఇండియన్గా వస్తా ఉన్నారు. మహిళలు బుర్కాలు వేసుకొని వస్తా ఉన్నారు. క్రిస్టియానిటీ పాస్టర్స్ అందరూ కూడా ఆల్ చర్చెస్ అక్కడ ఉండే ఏదైతే కానీ అది కాదు, ప్రజలు చీ కొడతా ఉన్నారన్నమాట. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఏమో ఒక మత్స్యకారులు అడ్డ. మత్స్యకారులకి ఒక టికెట్ ఇవ్వడం ఏ పార్టీకైనా ఆనవాయితీకి వస్తాం అన్నమాట. అలాంటిది ఈరోజేమో మత్స్యకారులు కాకుండా ఎక్కడో విజయవాడ నుంచి 10 సంవత్సరాల మోదీ పాలన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కిందని, ప్రజలు మరోసారి గెలిపించి 3వ ప్రధానమంత్రిగా మోదీని చూడాలని కోరుకుంటున్నారని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో సోమేశ్వరాలయం నుండి చేకుంట మెదక్ రహదారి చౌరస్తా వరకు భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన రఘునందన్ రావుకు నాయకులు కార్యకర్తలు డప్పు చప్పుళ్లతో బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల పాలు అయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని, ప్రజలను ప్రలోభాల గురి చేస్తూ కాలనీ నెట్టుకొస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసే మెదక్ పార్లమెంట్ సీటును ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీ ఓటు వేయాలని ఆయన అన్నారు. మీ ఊరికి పంపించింది రఘునందన్ శంకరంపేటలో రాజందరినీ దబాయించిండు. ఊరికి ఇంటింటికి తిరుగుడు లేకుండా అందరిని ఒకటే దగ్గరికి తీసుకొచ్చిండు. పోయి 4 మంచి మాటలు చెప్పి రాబో అన్నాడు. రఘునందన్ అబద్ధం చెప్పలేడు. ముక్కి మందు యూరియా కోసం చెప్పులు పెట్టే పరిస్థితి నుంచి ఇవాళ ఎప్పుడంటే అప్పుడు యూరియా దొరికే స్థితికి తీసుకొచ్చినాం. మందుల దుకాణంలో ఒక్కొక్క గోళీ 100 200 అమ్ముతుంటే జనరిక్ మందుల దుకాణాలను పెట్టి 100 200 అమ్మే గోళీని 5 రూపాయలకి 10 రూపాయలకు అమ్మేందుకు ఈ దేశం మొత్తం మీద సుమారు 10,000 జనరిక్ మెడికల్ షాపులు పెట్టిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అవునా? దేవునికి మొత్తం అందరు మొత్తం కదా. మరి ఒక్క మాట ఆలోచించాలి. రాముడికి ఈ గత మీద పుట్టి ఈ గత మీద నడయాడినటువంటి ఒక దేవుడు రాముగారికి గుడి కట్టుకుంటే 500 సంవత్సరాలు రాముగారిని తీసుకుపోయి చిన్న టెంట్ వేసి పెట్టిరు. ఎవరు కట్టిరు గుడి?
అడగలేదా? సర్పంచ్ అన్నమా లేమా? అన్నమా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతులను చూసినాం, దేవుణ్ణి చూసినాం, అమ్మ కడుపు నిండా భూమ తినాలని బియ్యం ఇచ్చినాం, చదువుకున్న పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ పెట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. కానీ శంకరంపేట మా అక్క చెల్లెళ్ళు 4 గంటల నుంచి వచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు. బాబు అడుగుతా ఉన్నది, నాకు పింఛన్ ఎత్తలేదు బిడ్డ అని. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది తప్ప నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ పేదోడికి కూడా నష్టం జరగాలని చూసినాం. నష్టం జరగకూడదని చూసినాం. బాత్రూమ్ లేకపోతే తెల్లారేసరికి సూర్యుడు వచ్చేవరకే చెంబట్టుకొని చెరువు గట్టకు పోయేటువంటి ఆడబిడ్డల ఇజ్జత్ మానం కాపాడాలని ప్రతి ఇంటి. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం గాంధీనగర్, సాయినగర్, తిమ్మాపురం గ్రామాల నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వారితో పాటు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఇలా చెప్పారు, పెద్ద వాళ్ళు అందరూ చేశారు. నరసరావుపేట ఎంపీగా 3 ముఖ్యమంత్రులు చేశారు. 3 ముఖ్యమంత్రులు చేసినా అలాంటి సీటు ఒక బీసీ అభ్యర్థికి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలో మంచి పేరున్న వ్యక్తి, అన్ని విధాల ఒక ఇలువలు కలిగినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యే చేసి భారీ నీటిపారుదల మంత్రిగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మోసం చేశారో వాళ్ళని ఇంటికి పంపించడానికి వచ్చినటువంటి వాడే ఆయనే అనిల్ కుమార్ యాదవ్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి ఎంపీ అభ్యర్థిగా ఆయనకు ఒక ఓటు, మళ్ళా 2వ నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. నాకు ఒక ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఒకటేనయ్యా గుర్తు చల్లగా తిరుగుతుంటది ఫ్యాను. ఆ చల్లగా తిరిగే ఫ్యాన్కి ఆ సంక్షేమం బటన్ నొక్కి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు. ముందుగా గాంధీగంజ్ నుండి బోనాలతో ర్యాలీగా ఇందిరాగాంధీ చౌరస్తా వరకు నిర్వహించారు. రోడ్ షోను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని అబద్దాలు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని, ఎన్నికలలో చెప్పినట్టు ఒకటి కూడా నెరవేర్చడం లేదని అన్నారు. అధికారం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్దాలు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా రైతుకు బోనస్ గా 500 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా 500 రూపాయలు ఇవ్వలేదని అన్నారు. కౌలు రైతుకు 12,000 ఇస్తామని చెప్పి ఒక్క కౌలు రైతుకు కూడా ₹1 కూడా ఇవ్వలేదని, అన్ని అబద్దాలు వాడి అధికార పార్టీలోకి రావడం జరిగిందని, ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరి మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ ముందుకు పంపించిండు. మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి ఆ రోజు నన్ను కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీగా గెలిపిస్తే, నన్ను పార్లమెంట్ పంపిస్తే మీ యొక్క గొంతుకనై, మీ సేవకుని, మీ కుటుంబ సభ్యునిగా నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి గతంలో ఉన్న ఎంపీ ఏ ఒక్క సమస్య మీద కూడా పోరాడలేదు, ఏ ఒక్క పని కూడా చేయలేదు. మనకు వచ్చిన నిధులన్నీ వెనుక పంపించిండు. మరి ఇలా బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ ముందుకు వస్తుండు. మళ్ళీ ఆయన ఓటేద్దామా? మనం బుద్ధి చెప్పే అవసరం ఉందా లేదా? దేంతో బుద్ధి చెప్దాం? ఓటే ఆయుధం. మరి ఇంకో ఆయన
కాంగ్రెస్ అభ్యర్థి 5 సంవత్సరాలు ఎంపీ చేసిండు. మళ్ళా ఇలా ఏం మెట్టుకొని ముందుకు వస్తా ఉన్నారు. మొన్న అన్ని దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది. మొత్తం చేసిరా లేదా? ఏ ఒక్క హామీ అయినా వచ్చిందా లేదా? మన కేసీఆర్ గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయా లేదా? మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయట్లేదు? మరి వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్దాం? 13 తారీఖు నాడు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఓటు కారు గుర్తు మీద ఓటు వేసి మరి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరి మీ అందరూ నేను ఒక మనిషిగా ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం లక్కవరం గ్రామంలో ఎన్ఆర్జీఎస్ చెరువు పనిచేస్తున్న కార్మికులను చోడవరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ కలిశారు. లక్కవరం గ్రామంలో సమస్యలను తెలుసుకుని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. గతంలో రోడ్లు వేయిస్తామని చెప్పినట్లు చేశామని, నేను మాట ఇస్తే చేసి తిరుతానని సభాముఖంగా తెలియజేశారు. లక్కవరం గ్రామస్తులందరూ ప్రధాని సమస్య అయిన ఆయకట్టు పంట పొలాలకి నీరు సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గతంలో పైనున్న కలుగట్ల గ్రామం వారు తీర్మానం చేయకపోవడం వల్ల ఆయకట్టు కట్టడానికి అవ్వలేదని, అక్కడ స్థానిక శాసనసభ్యులు స్పందించకపోవడం వల్ల వాళ్ళు తీర్మానం చేయకపోవడం వల్ల ఇప్పుడు వరకు పూర్తి అవ్వలేదన్నారు. రేపు 29వ తారీఖున చోడవరం సీఎం జగన్ వస్తున్నారు కాబట్టి మొదటిగా మీ ప్రధాని సమస్యను అతని దృష్టికి తీసుకెళ్లి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లో పూర్తి అయ్యేటట్టు సీఎం జగన్ కి తెలియజేస్తామన్నారు. ఇక్కడ నిధులు ఇంకా సిమెంట్ రోడ్లు గానీ డ్రైనేజ్ గానీ చేయవలసింది ఇంకా లక్కవరంకి ఏంటంటే అన్ని గ్రామాల కన్నా లక్కవరానికి మంచిగా చేయాలని సంకల్పం. ఎందుకంటే లక్కవరం అన్నా జీజానాపురం అన్నా గౌరవరం అన్న మాడుగుల నుంచి కూడా నేను మీతో ప్రయాణం చేస్తున్నాను సుమారు 25 ఏళ్లుగా. అంచేత నేను ఎలాంటి ఉన్నా మీకు తెలుసు. మాట ఇస్తే మాట పోషించుకుంటాను తప్ప మళ్ళీ అది మాట తప్ప మనిషిని కాదు అనే సంగతి మీకు తెలుసు. అలాగే ఆదరించడంలో లక్కవరం ఎంతో ప్రేమగా మన ఇంటికేమో కొడుకేదో ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వస్తే తల్లిదండ్రి ఎంతైతే అభిమానిస్తారో ఎంతైతే ఆశీర్వదిస్తారో అదే ఆదరణ రోజు కూడా మళ్ళీ ఇక్కడ చోడవరం ఎమ్మెల్యేగానే తార్ రోడ్డు మెయిన్ రోడ్డు కన్నా ముందు ఈ రోడ్డే ముందు పూర్తి చేశానన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు అంటే గ్రామాన్ని అభివృద్ధి పథకం నాడు నేడు ద్వారా మీరు స్కూల్స్ హై స్కూల్ బాగు చేయడంలో కానీ, అలాగే జలజీవన మిషన్ ద్వారా మీకు ఇంటింటికి కొలాయి ఇచ్చే కార్యక్రమం కానీ, ఎలిమెంటరీ స్కూల్ కూడా నాడు నేడు ద్వారా బాగు చేయించే కార్యక్రమం కానీ, అలాగే సచివాలయం అనేది ఏంటంటే రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ఆర్బీకే సెంటర్ ఇవన్నీ కూడా ₹1 పైబడి లక్కవరంకి ఇవ్వడంలో కానీ అన్ని కార్యక్రమాలు చేశాను. ఒకే ఒక కార్యక్రమం ఉండిపోయింది. ఏడిదంటే రైవాడ్ నుంచి వచ్చినటువంటి నీరు పరిపూర్ణంగా లక్కవరానికి సాగునీరు అందించవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చాను, పేదల కష్టాలు తెలుసు, ఒక్క అవకాశం ఇవ్వండి, మీ రుణం తీర్చుకుని వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని దుంపలకుంట, రంగంపేట, సంగయ్యపేట, చిన్న ఘనాపూర్, పొత్తంశెట్టిపల్లి, అప్పాజీపల్లి గ్రామాల్లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. నీలం మధు ప్రచారానికి జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జన నీరాజనాల మధ్య మధు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్చారం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో అశేష జనవాహిని ఉద్దేశించి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రసంగించారు. దేశ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇందిరమ్మ హయాంలోనే ఈ మెదక్ ప్రాంతం అభివృద్ధి జరిగిందని తెలిపారు. అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారు, ముఖ్యంగా తండ్రి సమానులైన మన ఎక్స్ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు, ఎంపీటీసీ కిట్టు గౌడ్ గారు, మా మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారు, శేఖర్ అన్న గారు, మహేశ్వర్ రెడ్డి అన్న గారు, అక్రమ్ భాయ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ అధ్యక్షులు, అన్ని గ్రామాల అధ్యక్షులు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్, అదేవిధంగా మహిళా కాంగ్రెస్, ఎన్ఏసీయూ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు అందరికీ, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు. ఎందుకంటే మేము పొద్దున్న నుంచి ప్రచారం తిరుగుతూ వస్తుంటే ఇక్కడ కొద్దిగా లేట్ అయ్యి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్న మా ప్రజలకు, కార్యకర్తలకు కూడా మీరు ఏం అన్నిదా భావించకండి. కొద్దిగా టైం లేక అక్కడ తిరిగి రావడం వల్ల లేట్ అయింది. మీ టైంలో మేము విలువైన టైంలో మేము కొద్దిగా ప్రచారంలో భాగంగా మేము టైం తీసుకున్నాం. మీరు శ్రమించాలని కోరుకుంటున్నాం. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నందుకు. ముఖ్యంగా
మా నాయకులన్నీ చెప్పేసారు. నేను ఎంపీ గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న బిడ్డను మీ మధ్యలోకించి ఒక గరీబోళ్ళ ఇంట్లోకించి పెట్టి గరీబోళ్ళ కష్టం తెలిసి ఒక పంచాయతీ టు పార్లమెంట్ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వేస్తున్నా. ఒక గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ నుంచి పార్లమెంట్ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ గడ్డ నుంచి ఇందిరమ్మ ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నా. ఈ రోజు మీరు ఆలోచించండి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 2024లో ఎమ్మెల్యేగా 3వసారి గెలుపొందే అవకాశం కల్పించాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజల్ని డాక్టర్ మూగి శ్రీనివాసరావు అభ్యర్థించడం జరిగింది. ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. వాసుపల్లి గణేష్ కుమార్ ఖచ్చితంగా గెలుపొందుతారని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు ప్రెసిడెంట్ మరియు 34వ నాయకులు లింగం శ్రీనివాసరావు మరియు వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వార్డుల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలా కాదు, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా, జగన్ బాబుని మళ్ళా గెలిపించాలా, గణేష్ కుమార్ గారిని మళ్ళా గెలిపించాలా. అలాగే ఎంపీ ఓటు కూడా 2 ఓట్లు ఉంటాయి, అది కూడా ఫ్యాన్ గుర్తుకి వేయండి. పెన్షన్ ఈ నెల నుండి వచ్చే నెల నుండి ఇక్కడ ఇంటికి వస్తుంది. అవును, అక్కడికి వెళ్ళావు కదా కింద నెల. ఈ వచ్చే నెల నుండి పై వచ్చే నెల నుండి వెళ్ళావు, ఇంకెక్కడ ఉంటావు. కారణం ఎవరనుకున్నా అక్కడికి రావడానికి? నీకు పెన్షన్ రావడానికి జగన్, నువ్వు వెళ్ళడానికి దూరంగా వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి తీసుకుని ఉన్నావు. నీకు దగ్గర కావాలా, జగన్ కావాలా? జగన్ కావాలా, జగన్ కావాలా? గట్టిగాను 2 ఓట్లు వస్తే 2 ఓట్లు ఫ్యాన్ కి, 2 ఫ్యాన్ కి. లేకపోయినా మీరు పెంచుతున్నారు 3000. చెప్పు. వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్ లో పెట్టించింది కాంగ్రెస్ కాదని, ఇదే జగన్మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కావాలని కేసుల నుంచి బయటపడేందుకు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ తో పిటిషన్ పెట్టించాడని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అని అంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు సమక్షంలో ప్రతిపాడు మండలం ఒమ్మంగి గ్రామం నుంచి సుమారు 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి మరియు వరపుల సుబ్బారావు నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థికి పేర కొట్టి 2 ఓట్లు వేసి గెలిపించడానికి మీరందరూ సిద్ధమేనా? మీరందరూ సిద్ధమేనా? మీరందరూ సిద్ధమేనా? థ్యాంక్ యూ.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కండువా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో నన్ను ఏ రకంగా అయితే గెలిపించారో ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మట్టా దయానంద్, బీసీ సంఘం నేత నారాయణ వరపు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మరి రాబోయే 13వ తారీఖు మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి మన అభ్యర్థిని కూడా ఇవాళ ప్రకటించడం, నామినేషన్ వేయడం జరిగింది. రామసహాయం రఘురామరెడ్డి గారు. మరి వారు కూడా ఎంతో విశాల హృదయులు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు, ఆయన కాలేజెస్కి, స్కూల్స్కి, హాస్పిటల్స్కి, తర్వాత మరి పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఇట్లా వాళ్ళ భూములన్నీ కూడా వాళ్ళ ఊర్లో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అలాగే అదే సేవలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన ఒకటే మాట అన్నారు, మేము సంపాదించి చేసుకునేది ఏం లేదు, ఇక నుంచి నా జీవితం ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాని నేను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, కనుక నన్ను ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపించండి అని ఆయన ఇవాళ అడగడం జరిగింది. మరి మీరు ఏ విధంగా అయితే మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఇవాళ అసెంబ్లీకి పంపించారో అదే విధంగా మరి ఆయన మీద కూడా మనం ఒక అవకాశం ఇచ్చి ఆయన మీద నమ్మకం ఉంచి పార్లమెంటుకు పంపిస్తే మాతో పాటు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 25-26 తేదీలలో 2 రోజుల పాటు కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయి. చేరికల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. జీవీఎంసీ 33వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా. చిన్నశంకరంపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ ర్యాలీ రోడ్ షో. పార్లమెంట్ ఎన్నికలలో సమిష్టిగా పనిచేసే మెదక్ సీటును ప్రధాని మోదీకి కానుక ఇవ్వాలని పిలుపు. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్. వరపుల సుబ్బారావు సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.